హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 14th చాప్టర్ ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 14.2లో 5th ప్రాబ్లం ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫ్యాక్టరైజ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నిట్లో కూడా 3 టర్మ్స్ ఉన్నాయి. అలాగే మన ఫస్ట్ ప్రాబ్లంలో కూడా 3 టర్మ్సే ఉన్నాయి, కానీ దాన్ని మనం ఐడెంటిటీస్ యూజ్ చేసి చేసాము. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఇందులో కూడా మనకు ప్రతి దాంట్లోనూ 3 టర్మ్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ టర్మ్ని థర్డ్ టర్మ్ని రెండింటిని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాబట్టి వీటిని స్క్వేర్స్గా రాసుకున్నాము. 16, 25, 9, 36 ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇవి. కానీ ఇప్పుడు మనకున్న ఈ ప్రాబ్లంలో ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. 8, 21 అలానే ఇక్కడ 16 ఉంది. 16 పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పటికీ దీన్ని స్క్వేర్గా రాస్తే మధ్యలో 2ab టర్మ్ రాదు. అంటే వీటిని మనం వేరే మెథడ్లో ఫ్యాక్టర్స్ కనుక్కోవాల్సి వస్తుంది. ఈ మెథడ్ అనేది మన 9th క్లాస్ 10th క్లాస్లో కూడా యూజ్ చేస్తాము, కాబట్టి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాబ్లం p² + 6p + 8. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఈ మెథడ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. p²కి కోఎఫిషియంట్ ఏమీ లేదు, ఏమీ లేకపోతే 1 ఉన్నట్లు. p² కోఎఫిషియంట్ 1, p కోఎఫిషియంట్ 6, అలానే 8 అనేది కాన్స్టెంట్. p² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని ఈ రెండింటిని కూడా మల్టిప్లికేషన్ చేయాలి. p² కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ 8. వాటి ముందున్న సైన్తో సహా రాసుకోవాలి. ఇక్కడ అన్ని ప్లస్లే కాబట్టి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. 8 1s 8. ఇంకా 8కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయో రాసుకోవాలి. 2 4s 8. ఇంకా ఇవే 8కి ఉన్నది ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్లో ఈ రెండింటిని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా ఈ మధ్యలో ఉన్న p కోఎఫిషియంట్ వచ్చేటట్లుగా చూసుకోవాలి. 8 + 1 యాడ్ చేస్తే 9 వస్తుంది. 8 - 1 సబ్ట్రాక్షన్ చేస్తే 7 వస్తుంది. మనకి 6 కావాలి కాబట్టి ఈ రెండు కాదు. నెక్స్ట్ 2 + 4 యాడ్ చేస్తే 6 వస్తుంది. మనకు కావాల్సింది కూడా 6ఏ కాబట్టి ఈ మిడిల్ టర్మ్ని 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాము. 2p + 4p అని రాసుకుంటాము. p² + 2p + 4p + 8. p కోఎఫిషియంట్స్ రెండింటినీ కూడా యాడ్ చేస్తే ఇది రావాలి. p కోఎఫిషియంట్ రెండింటినీ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఉన్న 8 రావాలి. 2 + 4 యాడ్ చేస్తే 6, 2 × 4 మల్టిప్లికేషన్ చేస్తే 8. సో ఇప్పుడు 4 టర్మ్స్గా డివైడ్ అయింది ఇది. ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో అలానే సెకండ్ 2 టర్మ్స్ కామన్గా వచ్చేవి రాసుకోవాలి. ఫస్ట్ 2 టర్మ్స్లోనూ p కామన్గా ఉంది. p కామన్ రాసినట్లయితే p² p రాసేసాము, ఇంకొక p ఉంటుంది. ప్లస్ 2pలో p రాసాము, 2 ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లోనూ 4 టేబుల్ కామన్గా ఉంది. 4 కామన్గా రాసినట్లయితే 4pలో 4 రాసేసాము, p ఉంటుంది. ప్లస్ 8 అనేది 4 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 2s 8. సో p + 2 p + 2. ఈ స్టెప్లో మనకి బ్రాకెట్లో ఉన్న రెండు కూడా సేమ్గా రావాలి. అదే మన లెక్క కరెక్ట్గా చేసామనడానికి గుర్తు. p + 2 p + 2. p + 2ని కామన్గా రాసినట్లయితే ఈ టర్మ్లో p + 2 కాకుండా మిగిలింది p, ఈ టర్మ్లో p + 2 కాకుండా మిగిలింది +4. సో p + 2 × p + 4. నెక్స్ట్ సెకండ్ వన్, q² - 10q + 21. ఈ 21 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఈ మధ్యలో ఉన్న -10qని 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసి రాసుకున్నట్లయితే మొత్తం 4 టర్మ్స్ అవుతాయి. సో మనకి ఫస్ట్ q² కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అనమాట. q² కోఎఫిషియంట్ 1, అలానే కాన్స్టెంట్ టర్మ్ 21. 121s 21. ఇంకా 21స్కి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో రాసుకోవాలి. 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో 3 7s 21. ఇక ఏముండవు ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు మనం రాసిన ఈ ఫ్యాక్టర్స్ని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసినా ఈ q యొక్క కోఎఫిషియంట్ 10 రావాలి. -10 వచ్చేటట్లుగా చూసుకోవాలి. 21 + 1 యాడ్ చేస్తే 22, సబ్ట్రాక్షన్ చేస్తే 20, కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ కాదు. నెక్స్ట్ 3 + 7 యాడ్ చేస్తే 10 వస్తుంది. మనకు కావాల్సింది కూడా 10ఏ, కానీ -10 కావాలి. కాబట్టి రెండింటికి కూడా మైనస్ రాసినట్లయితే యాడ్ చేస్తే -10 వస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే +21 వస్తుంది. -3 × -7, -× ప్లస్ కాబట్టి +21. సో ఈ -10qని -3q -7qగా స్ప్లిట్ చేసి రాసుకుంటాము. q² - 3q - 7q + 21. సో ఇంకొకసారి చెక్ చేసుకోవాలి రాసిన తర్వాత. q కోఎఫిషియంట్స్ ఏవైతే రాసామో ఆ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడున్న -10 రావాలి, మల్టిప్లికేషన్ చేస్తే +21 రావాలి. సో ఫస్ట్ 2 టర్మ్స్లోను q కామన్గా రాయొచ్చు. q కామన్గా రాసినట్లయితే q
-3, క్యూలో క్యూ రాసేసాము, 3 ఉంటుంది. అలానే ఈ రెండిట్లోనూ 7 టేబుల్ కామన్గా ఉంది. అలానే మైనస్ కూడా, ప్లస్ అంటే రెండు మైనస్లు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఈ 2 టర్మ్స్లోనూ మైనస్ కూడా కామన్గా ఉంది. -7 రాసేసాము, ఇక క్యూ ఉంటుంది. అలానే రెండు మైనస్ల్లో ఒక మైనస్ రాసేసాం కాబట్టి ఇంకొక మైనస్ ఉంటుంది. 7 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. Q-3, Q-3 ఈ 2 బ్రాకెట్స్లోనూ సేమ్గా రావాలి. మరలా Q-3ని కామన్గా రాసినట్లయితే ఇక్కడ Q-3 కాకుండా మిగిలింది Q, ఈ టర్మ్లో Q-3 కాకుండా ఉన్నది -7, ముందున్న సైన్తో సహా రాసుకోవాలి. సో Q-3 ఫస్ట్ ఫ్యాక్టర్, Q-7 అనేది సెకండ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ థర్డ్ వన్, p² + 6p - 16. ఈ 16ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అది ప్లస్ అయి ఉండాలి, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసుకోలేము. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాల్సిందే. ఫస్ట్ p² కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ముందున్న సైన్తో సహా రాసుకోవాలంటే -16. 16 వన్స్ 16, ఒక నెంబర్కి మైనస్ ఉంది, -16 అవుతుంది. ఇంకా 16కి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో రాసుకోవాలి. 2 8 జార్ 16, 4 4s 16, ఇవి 16కి ఫ్యాక్టర్స్. సో మల్టిప్లికేషన్ చేస్తే -16 రావాలి, యాడ్ చేస్తే +6 రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 17, సబ్ట్రాక్షన్ చేస్తే 15, కాబట్టి ఇది కాదు. ఈ రెండింటిని యాడ్ చేస్తే 10, సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. సో మనకు కావాల్సింది కూడా +6 కాబట్టి పెద్ద నెంబర్కి ముందు ప్లస్ ఉండాలి, చిన్న నెంబర్కి ముందు మైనస్ ఉండాలి. సో 8 - 2 6 వస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే -16 వస్తుంది. సో ఇక్కడ ఉన్న +6ని 8p - 2pగా స్ప్లిట్ చేసి రాసుకుంటాము. ఒకసారి రాసిన తర్వాత చెక్ చేసుకోండి. p కోఎఫిషియంట్ ఇది 8, ఇక్కడ p కోఎఫిషియంట్ -2, 8 - 2 +6 వస్తుంది. 8 × -2 -16 వస్తుంది. ఈ 4 టర్మ్స్గా స్ప్లిట్ చేసి రాసిన తర్వాత ఫస్ట్ 2 టర్మ్స్లోనూ p కామన్గా ఉంది. p² p కామన్ రాసాం కాబట్టి ఇంకొక p ఉంటుంది, +8pలో p రాసాం కాబట్టి 8 ఉంటుంది. అలానే ఈ 2 టర్మ్స్లోనూ మైనస్ కామన్గా ఉంది, 2 టేబుల్ కామన్గా ఉంది. 2 కామన్ తీస్తే -2pలో -2 రాసేసాం, ఇక p ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ రాసేసాం కాబట్టి ఇక్కడ మైనస్ ఉండదు, ఇంకా ప్లస్ ఉంటుంది. 2 8 జార్ 16. సో రెండిట్లోనూ p+8 కామన్గా ఉంది. p+8 కామన్గా రాసినట్లయితే p+8 కాకుండా ఉన్నది ఈ టర్మ్లో p, అలానే ఇక్కడ p+8 కాకుండా ఉన్నది -2, ముందున్న సైన్తో సహా రాసుకోవాలి. -2, ఇవి 2 ఫ్యాక్టర్స్. ఈ మెథడ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ కూడా చూద్దాము. x² + 5x + 6. ఇక్కడ 6ని పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయలేము కాబట్టి ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాల్సిందే. x² కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ 6, 1 6 ఆర్ 6. ఇంకా 6కి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో రాసుకోవాలి. 2 3s 6. నెక్స్ట్ ఇక్కడ మనకి x కోఎఫిషియంట్ 5 ఉంది, ఇందులో వీటిని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా +5 వస్తుందో ఆ ఫ్యాక్టర్స్ని తీసుకుంటాము. 6 + 1 7 అవుతుంది, 6 - 1 5 అవుతుంది, కానీ 6 × -1 -6 అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది +6. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 వస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే +6 వస్తుంది, కాబట్టి ఇక్కడున్న 5xని 3x + 2xగా రాసుకుంటాము. x² + 5xని స్ప్లిట్ చేసి 2x + 3xగా రాస్తున్నాము, +6. సో ఫస్ట్ 2 టర్మ్స్లోనూ x కామన్గా ఉంది, x + 2xలో x రాసేసాం కాబట్టి 2 ఉంటుంది. ఈ 2 టర్మ్స్లోనూ 3 కామన్గా ఉంది, 3 రాసేసాము, ఇక x + 3 2 జార్ 6. సో x + 2 మరలా కామన్గా ఉంది, x + 2 కామన్గా రాసినట్లయితే x + 2 ఇంటూ ఇక్కడ x ఉంది మిగిలింది, ఇక్కడ x + 2 కాకుండా మిగిలింది +3, x + 2 ఇంటూ x + 3. సో ఇక్కడ మనం ఈ స్టెప్లోనే జాగ్రత్తగా రాసుకోవాలి. ఈ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న x కోఎఫిషియంట్స్ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న x కోఎఫిషియంట్ రావాలి, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మనకి ఏదైతే ఉందో అది రావాలి, గుర్తుతో సహా కూడా. నెక్స్ట్ వన్, y² - 7y + 12. y² కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ 12, 1 12s 12. 12కి ఇంకా ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 2 6 ఆర్ 12, 3 4s ఆర్ 12, ఇక 12కి ఇవి ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్లో వేటినైనా యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా -7 వస్తుందో ఆ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాము. 12 + 1 యాడ్ చేస్తే 13, సబ్ట్రాక్షన్ చేస్తే 11, కాబట్టి మనకు కావాల్సింది 7 కాబట్టి ఇవి తీసుకోము. నెక్స్ట్ 2 + 6 యాడ్ చేస్తే 8, సబ్ట్రాక్షన్ చేస్తే 4.
సో మనకు కావాల్సింది 7 కాబట్టి ఇవి కూడా కాదు. 3 + 4 యాడ్ చేస్తే 7 వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది. మనకు కావాల్సింది 7, అయితే -7 కావాలి. సైన్తో సహా చూసుకోండి. మైనస్ కావాలి కాబట్టి రెండిటికి మైనస్ రాసినట్లయితే యాడ్ చేస్తే -7 వస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే +12 వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఈ -7ని -3y -4yగా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాము. y కోఎఫిషియంట్ -3, y కోఎఫిషియంట్ -4, యాడ్ చేస్తే -7, మల్టిప్లికేషన్ చేస్తే +12, -3 × -4 +12 వస్తుంది. సో ఈ 2 టర్మ్స్లోనూ y కామన్గా ఉంది. y² y రాసేసాము, ఇంకొక y ఉంటుంది. -3yలో y రాసేసాము, 3 ఉంటుంది. ఈ 2 టర్మ్స్లోనూ 4 టేబుల్ కామన్గా ఉంది, అలానే మైనస్ కూడా కామన్గా ఉంది. ప్లస్ అంటే 2 మైనస్లని అర్థం. -4 కామన్గా రాసినట్లయితే -4yలో -4 రాసేసాము, ఇక y ఉంటుంది. 2 మైనస్లు ప్లస్ అంటే ఒక మైనస్ రాసేసాము కాబట్టి ఇంకొక మైనస్ ఉంటుంది. 4 3s 12. ఈ 2 బ్రాకెట్స్లోనూ సేమ్గా రావాలి. మరలా y -3 కామన్గా రాసినట్లయితే ఈ y -3 కాకుండా ఇక్కడ ఉన్నది y, ఇక్కడ y -3 కాకుండా ఉన్నది -4. సైన్తో సహా రాసుకోవాలి. y -3 ఒక ఫ్యాక్టర్, y -4 సెకండ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, z² -4z -12. ఇట్లా మైనస్లు వచ్చినప్పుడే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. z² కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ -12. ముందున్న సైన్తో సహా రాసుకోవాలి కాన్స్టెంట్ రాసేటప్పుడు. ప్లస్ ఉంటే రాయాల్సిన అవసరం లేదు, కానీ మైనస్ ఉంటే మెన్షన్ చేయాలి. 12 1s 12, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -12 వస్తుంది. 12కి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 2 6s 12, 3 4s 12. ఇవి 12కి ఫ్యాక్టర్స్. ఇందులో వేటిదైనా యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసినా మనకి -4 వచ్చేటట్లు ఉండే ఫ్యాక్టర్స్ని తీసుకుంటాము. 12 + 1 13, 12 - 1 11, కాబట్టి ఇవి కాదు. 2 + 6 8, 2 - 6 4 వస్తుంది. మనకు కావాల్సింది కూడా 4. అయితే -4 కావాలి కాబట్టి పెద్దదానికి ముందు మైనస్ పెడదాము. అలానే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే -12 వస్తుంది. మల్టిప్లికేషన్ చేస్తే -12 రావాలి, యాడ్ చేస్తే -4 రావాలి. కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ అన్నమాట. z² -6z + 2z -12. ఒకసారి చెక్ చేసుకోండి. z కోఎఫిషియంట్ -6, ఇక్కడ z కోఎఫిషియంట్ +2, యాడ్ చేస్తే -4, మల్టిప్లికేషన్ చేస్తే -12. సో ఫస్ట్ 2 టర్మ్స్లోనూ z కామన్గా ఉంది. z² z రాసేసినట్లయితే ఇంకొక z ఉంటుంది. -6zలో z రాసేసాము, 6 ఉంటుంది. ఈ 2 టర్మ్స్లోనూ 2 టేబుల్ కామన్గా ఉంది, 2 క్యాన్సిల్ అవుతుంది. 2zలో 2 రాసేసాం కాబట్టి z ఉంటుంది. -2 టేబుల్లో 2 6s 12, z -6 × z -6. z -6ని కామన్గా రాసినట్లయితే ఈ టర్మ్లో z -6 కాకుండా ఉన్నది z, ఈ టర్మ్లో z -6 కాకుండా మిగిలింది +2, z -6 × z +2. నెక్స్ట్ వన్, 3m² + 9m + 6. m² కోఎఫిషియంట్ 3 × కాన్స్టెంట్ టర్మ్ 6. 3 6s 18, 18కి రిమైనింగ్ ఫ్యాక్టర్స్. 2 9s 18, 3 టేబుల్లో రాసేసాము, 4 టేబుల్లో పోదు, 5 టేబుల్లో పోదు, 6 టేబుల్ కూడా వచ్చేసింది. 18 1s 18, ఇంక ఇవి 18కి ఫ్యాక్టర్స్. సో ఇందులో ఏ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే 9 వస్తుందో చూసుకోవాలి. 3 + 6 యాడ్ చేస్తే 9 వస్తుంది, కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ని తీసుకుంటాము. 9ని 3m + 6mగా రాసుకోవచ్చు. +6. m కోఎఫిషియంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. m కోఎఫిషియంట్ 3, ఇక్కడ m కోఎఫిషియంట్ 6. ఈ కోఎఫిషియంట్స్ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న m కోఎఫిషియంట్ 9 రావాలి. మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మనకు వచ్చిన నంబర్ రావాలి 18. 3 6s 18. సో ఫస్ట్ 2 టర్మ్స్లోనూ 3 కామన్గా ఉంది, m కూడా కామన్గా ఉంది. 3m²లో 3m రాసేసాము, ఇక్కడ ఒక m ఉంటుంది. +3m మొత్తం రాసేసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ రెండిట్లోనూ 6 కామన్గా వస్తుంది. 6mలో 6 రాసేసాము, m ఉంటుంది, +6 1s 6. m+1 m+1, రెండిట్లోనూ m+1 కామన్గా ఉంది. m+1 కామన్గా రాసినట్లయితే ఈ టర్మ్లో 3m మిగులుతుంది, ఈ టర్మ్లో m+1 కాకుండా మిగిలింది +6, 3m + 6.